వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు జోరుగా సాగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. శనివారం నాడు మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండలంలోని పలు గ్రామాల్లో కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు తన తండ్రి స్మారకార్థం ట్రస్ట్ ఏర్పాటు చేసి గత కొన్నేళ్లుగా చీరల పంపిణీతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందించదగిన విషయమని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గం కొడంగల్ మధిరలకు దీటుగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, విద్యా వైద్య రంగాల్లో అనేక అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారని కొనియాడారు. సాంకేతిక కారణాలతో ఆగిన మరికొన్ని పథకాలు సైతం త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, మున్సిపల్ కౌన్సిలర్లు సురేష్ నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బియ్యాల తిరుపతి, ఎల్లారం గ్రామ అధ్యక్షుడు ప్రేమ్సాగర్, మాజీ సర్పంచ్లు శ్రీలత, రమేష్, రాజారావు, సత్తయ్య, మాజీ ఎంపీటీసీ తారా, మాజీ ఉప సర్పంచ్ సత్యవ్వ, రమేష్, కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు శేఖర్, కాంగ్రెస్ నాయకులు రమేష్, వెంకటేష్, శంకరయ్య, ఎమ్మెల్యే పిఎస్ఆర్ సోదరి రుక్మిణితో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సుమారు 10 సంవత్సరాల నుంచి ఆడపడుచులకు ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు మన శాసనసభ్యులు ప్రేమ్సాగర్ గారు. మరి వారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ప్రతి సంవత్సరం ఆడపడుచులకు బతుకమ్మ పండుగకు మరి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి గౌరవ కొక్కిరాల రఘుపతిరావు గారి కడుపున పుట్టిన మన పులిబిడ్డ, మన శాసనసభ్యుడు ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మరి 10 నెలల్లోనే మీకు ఏ విధంగా కనపడుతుందో మీ అందరికీ తెలుసు. 20 సంవత్సరాలున్న దివాకర్ రావు గారు చిన్న పని కూడా చేయనటువంటి వ్యక్తి ఈరోజు 10 నెలల్లోనే ఎంతో మార్పు కనబడుతున్నది. గ్రామాల అభివృద్ధి అయితేనేమి నాకు చాలా సంతోషం ఉంది. ఎల్లారం అంటే నేను చాలాసార్లు ఇంతకుముందు వచ్చేవాడిని, ఈ మధ్యకాలంలో రావడం మానేశాం. కానీ ఈ గ్రామంతో నాకు చాలా ఎక్కడికి పోయినా కూడా ఏ ఆడపడుతులు అడిగినా, ఏ గ్రామంలో ఉన్న యువకుని అడిగినా కూడా చాలా మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా, గెలుపులకు అతీతంగా తను చేస్తున్న సేవలకు మేమంతా ఆకర్షితులై ఇలా ప్రేమ్సాగర్ రావు గారి అడుగుజాడలను నడవడానికి మేము సైతం అని చెప్పి చాలా మంది ముందు వస్తున్నటువంటి శుభ సందర్భం. ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రేమ్సాగర్ రావు గారు ఆనాటి చెప్పినటువంటి మాటకి కట్టుబడి ప్రతి సంవత్సరం ఆడపడుచుల మొహంలో ఆనందాన్ని చూడాలి, నేను నా వంతు సహాయం చేయాలి, సొంత ఖర్చులతో సంపాదించినటువంటి డబ్బును ఎంతో కొంత ప్రజల కోసం నాలు అనే ఒక నినాదంతో వారు ఖర్చు చేస్తూ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈనాడు ఈ చీరల కార్యక్రమంలో ప్రతి ఆడపడుచులకు పెద్దమ్మలకి ఈ చీరలు ఇస్తున్నారు. ఈ కానుక ఒక ప్రేమ్సాగర్ రావు గారు తోబుట్టుగా మీరందరూ ఆలోచించాలి. ఎందుకంటే ఎవరు కూడా సాధ్యం కావు. మొన్నటి కూడా చూసినాం, గత ఎలక్షన్ లో కొన్ని పార్టీల వారు మేము ఇస్తున్నాం చీరలు, వారు స్వలాభం కోసం, స్వార్థం కోసం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ రోజు 10 సంవత్సరాలు చెప్పిన మాట కట్టుబడి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ప్రతి ఊరికి వచ్చి మన ఇద్దరు పూర్ణంగా విధానాన్ని పెంపొందించినటువంటి వ్యక్తుల్లో ఈ శాసనసభ్యులు సాగరాయణ గారు చాలా చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. అటువంటి పెద్ద ఆయన ఈ ప్రాంతంలోనే చదువుకోకుండా చదువుకుని అదేవిధంగా ఈ ప్రాంతంలోనే నాయకుడిగా మన మధ్యలో శాసనసభ్యులు ఉన్నారంటే నిజంగా మనం అందరం గర్వించదగ్గ విషయం. నిత్యం ప్రజల మధ్య నుండి ప్రజా సమస్యలను ఎక్కడికక్కడ పరిశీలించే దిశలో ఒక ఉన్నతమైన నాయకత్వంతో ముందుకు పోతున్న తరుణంలో వారి తండ్రి గారి పేరున గత 10 సంవత్సరాలుగా ఒక ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు తీసుకుని ఆడపడుచులకు పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి ఆ కుటుంబానికి మనం అందరం అభినందనలు, కృతజ్ఞతలు తెలియపరచాలి. ఎందుకంటే ఎక్కడ కూడా
ఏ కష్టం వచ్చినా నేనున్నా మీకోసం, నా మాటగా చెప్పండి. ప్రజల కోసమే నా జీవితం, ప్రజల కోసమే దేనికైనా నేను సిద్ధమని ఉన్నటువంటి